భారత చలనచిత్ర సీమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయ్ గెలుపుతో తమిళ చిత్రసీమ ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటే, ఆ మర్నాడే తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి రాజస్థాన్లోని ఉదయపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సూపర్ గుడ్, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై చిరస్మరణీయమైన సినిమాలు నిర్మించిన వ్యక్తిగా ఆర్బీ చౌదరికి పేరుంది. ఆయన నిర్మిస్తున్న 99వ చిత్రం మకుటం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్బీ చౌదరి పూర్తి పేరు రతన్ భగత్ రామ్ చౌదరి. 1950 జూన్లో ఆయన మద్రాసులో జన్మించారు. తండ్రి బిఆర్ చౌదర్, తల్లి పార్వతీబాయి. 1988లో మలయాళ చిత్రాల నిర్మాణంలోకి అడుగుపెట్టిన ఆర్బీ చౌదరి 1990లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద విక్రమన్ దర్శకత్వంలో పుదు వసంతం మూవీని తమిళంలో నిర్మించారు. అది తెలుగులో నవ్వసంతంగా డబ్ అయింది. 1994లో శరత్ కుమార్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో స్ట్రైట్ తెలుగు సినిమాగా కెప్టెన్ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మిత్రులతో కలిసి శుభాకాంక్షలు, సూర్యవంశం, సుస్వాగతం, రాజా, సీను, సింహరాశి, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైన నీకు, స్నేహమంటే ఇదేరా, శివరామరాజు, లవ్ టుడే, సంక్రాంతి, అన్నవరం, గాడ్ ఫాదర్ వంటి అనేక చిత్రాలను నిర్మించారు. మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు తీసిన ఆర్బీ చౌదరి ఎంతోమంది దర్శకులను, నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను వెండితెరకు పరిచయం చేశారు. ఆయన కుమారులిద్దరూ కూడా నటులే కావటం విశేషం. ఆర్బీ చౌదరి మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు.